వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ గచ్చిబౌలి స్టేడియంకి వచ్చాము. ఇళయరాజా గారి కాన్సర్ట్కి వచ్చాము. ఫుల్ ట్రాఫిక్, ఎక్కడ పార్క్ చేయాలనో తెలియదు, ఎట్లా పోవాలనో తెలియదు. కళ్యాణ్ వాళ్ళ దోస్తులు ముందు పోయి సీటు పట్టిందంటే మన సీట్లు మనమే కొనుక్కున్నాయే, కానీ ఏడ కూర్చోవాలనేది డిసైడ్ చేసారు. కాబట్టి ఇప్పుడు జస్ట్ పార్కింగ్ చేసుకోవాలన్నమాట మనం. అది సంగతి. ఎంత ఫుల్ రష్ ఉంది చూడండి ఒకసారి. బ్యూటిఫుల్ సన్సెట్. చెప్పండి, మీరు ఎవరినో తీసుకుని అనుకుంటారు. నెక్స్ట్ సాంగ్స్ పాడడానికి ముందు మన విశ్వనాథ్ గారికి ఒక ట్రిబ్యూట్గా, విశ్వనాథ్ గారి ఇంత గొప్ప డైరెక్టర్ అని మీకు అంతా బాగా లోకంతా బాగా తెలుసు. నేను చెప్పడానికి అవసరం లేదు. ఆయనతో కంటిన్యూస్గా ఫిల్మ్ చేశాను అనేది నాకు చాలా గర్వంగా ఉంది. ఆయనకి ట్రిబ్యూట్గా ఆయన డైరెక్ట్ చేసిన ఫిల్మ్స్ గురించి కంటిన్యూస్గా సాంగ్. బలపం బట్టి బామ్మ పళ్ళు నేర్చుకుంటా కావాలి తోడు. మనలాగా ఒకరు వచ్చి పాడారు అంట, వన్స్ అంటారు. వన్స్ అంటే మళ్ళీ పాడారు, ఖుషిగా పాడారు, మళ్ళీ వన్స్ అంటారు, మళ్ళీ ఖుషిగా పాడారు, మళ్ళీ వన్స్. ఏంటయ్యా ఎన్నో పాటలు ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ వన్స్ అంటే ఫస్ట్ ఈ పాట సరిగా పాడు, మిగతా పాటలన్నీ పాడతాం అన్నారు కదా ఆడియన్స్. మీరే
మీరే చెప్తారా? అలా వచ్చుమోరా ఎన్నో రాత్రులు వస్తాయి గాలి. ఫైనల్గా ఇళయరాజా గారి కాన్సర్ట్ అయిపోయింది. రిటర్న్ వస్తున్నాం. అయిపోలేదు యాక్చువల్గా 11 వరకు ఉంది, బట్ మేమే తొందరగా వచ్చేసినాము. చాలా రష్ ఉంది. మళ్ళీ రిటర్న్లో వెహికల్ తీసుకోవడం ఇబ్బంది. కళ్యాణ్ 2 కిలోమీటర్లు పరిగెత్తి మా వెహికల్ తీసుకొచ్చారు. డ్రైవర్ని తీసుకెళ్ళలేదు, సండే కాబట్టి. బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన లైవ్లో చూడడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఒకే ఒక లోపం అనిపించింది నాకు. తెలుగు ఫీమేల్ సింగర్స్ ఎవ్వరూ లేరు, ఒక్క సునీత గారు తప్ప. ఎందుకో నచ్చలేదు. అంటే ఎస్పి చరణ్ గారు ఉన్నారు, కార్తీక్ ఉన్నారు, మను గారు ఉన్నారు. వీళ్ళతో చాలా చాలా హ్యాపీ. బట్ లేడీస్ మాత్రం ఎవ్వరూ లేరు. అస్సలు నచ్చలేదు నాకు. మేబీ వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు పెద్ద సింగర్స్ కావచ్చు, గొప్ప సింగర్స్ కావచ్చు, అది నాకు తెలియదు. కానీ బట్ మన తెలుగులో అంటే హైదరాబాద్లో కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు మన తెలుగు సింగర్స్, ఫీమేల్ సింగర్స్ అస్సలు లేకపోవడం అసలే నచ్చలేదు. ఒక్క సునీత గారు తప్ప ఎవ్వరూ లేరు. అందుకే నాకు బోర్ అనిపించింది. అంటే అనుకున్నంత ఎక్సైట్మెంట్ నాకు రాలేదు. ఏమో మరి ఇట్లాంటి ఫీలింగ్ ఎంతమందికి వచ్చిందో ఇవాళ నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అట్లనే అనిపించింది అబ్బా. అంటే ఒకసారి సడన్గా వీళ్ళెవరు లేకుండా మను గారు, కార్తీక్ గారు బాగా చూస్తాం కాబట్టి ఫెమిలియర్గా అనిపిస్తారు. అండ్ ఎస్పి చరణ్ గారు వీళ్ళెవరు లేకుండా అమ్మాయిలు ఎవరో పాడుతూ ఉంటే నాకైతే ఏదో పెళ్ళిళ్ళలో పోయినప్పుడు ఆర్కెస్ట్రా అనిపిస్తుంది కదా, అట్లా అనిపించింది వాళ్ళని చూస్తే కూడా నాకు. ఎందుకో బాగా డిసప్పాయింట్ అయినప్పా. చాలామందికి మేబీ రేపు చూడాలి రివ్యూస్ ఎలా ఉంటాయి ఏందనేది. బట్ నా ఒపీనియన్ మాత్రం ఇది. హైదరాబాద్ తెలుగు పాటలు, కె విశ్వనాథ్ గారి పాటలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం మనము? ఇళయరాజా గారి కంపోజింగ్ అయినా సరే తెలుగు నోటితో వినాలనిపిస్తుంది కదా, అదనమాట. అక్కడ నాకు చాలా లోపం అనిపించింది. సో ఓవరాల్గా ఒక లైఫ్ టైము ఇళయరాజా గారిని అట్లా లైవ్లో చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. సో అట్లాంటి వాళ్ళు కారణ జన్ములు, చూడాలి వాళ్ళని. ఇది నా ఒపీనియన్ మాత్రం ఇదబ్బా. ఇదన్నమాట. పాటలన్నీ ఏమీ మీకు చూపించలేదు, జస్ట్ క్లిప్స్ మాత్రం చూపించగలిగాను, ఎందుకంటే కాపీరైట్స్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఇది విషయం. అంతకుముందు ఒకసారి కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎవరిది మనం చూసింది, హరిప్రసాద్ చౌరాసి, కొన్ని ఇయర్స్ బ్యాక్ శిల్ప కళావేదికలో హరిప్రసాద్ చౌరాసియా గారు అండ్ శివకుమార్ శర్మ గారితో జుగల్బందీ చూసాము. అప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఇట్లా అనిపించింది. ఏదనిపిస్తే అట్లా చెప్పాలి కాబట్టి చెప్పేసిన. ఇది సంగతి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.